అబద్ధాల్ని అడ్డంగా మాట్లాడి నిజాలు మాత్రం నిదానంగా మాట్లాడేటటువంటి పని ఐక్యరాజ్య సమితి దగ్గర అలవాటు. ఐక్యరాజ్య సమితి తాజాగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి చైల్డ్ ఇదే ఎడ్యుకేషన్ ఫండ్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏదైతే ఉందో ఏది ఆడపిల్లలకి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పనులు చేస్తూ యూనిసెఫ్ చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ప్రత్యేకించి ఆడపిల్లలకి ప్యాడ్లు లాంటి ఏర్పాటు చేయించడం వెనకాల, అట్లాగే వాళ్ళ హక్కుల గురించి పోరాటం వెనకాల, విద్య వైపుకి తీసుకెళ్ళడం వెనకాల యూనిసెఫ్ పోరాటం చాలా గట్టిగా ఉంది. వివిధ ప్రదేశాలను కదిలిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఏదైతే గాజాకి పాలస్తీనాలో ఉన్నటువంటి గాజాకి ఆహారం ప్రపంచ దేశాలన్నీ ఇస్తాయి, ఎంత ఐక్యరాజ్య సమితి తీసుకెళ్ళి అక్కడికి పంపిస్తోంది కదా, అలాంటి దాన్ని 2700 మంది పిల్లలకి ఉద్దేశించినటువంటి ఆహారాన్ని ఆర్మ్డ్ మెన్ తుపాకులను చూపెట్టి లాక్కుపోయారు అక్కడ, అంటే హమాస్ తీవ్రవాదులు ఎత్తుకుపోయారు అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. కాకపోతే ఒక్క మీడియా కూడా ఆ వార్త ఇంతవరకు రిపోర్ట్ చేయకపోవడం విశేషం.